మా త్రీ గ్రూప్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. అందరూ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారంటే లేను అని చెప్తారు, మాకు తెలుసు. 1,20,000 అనేది పెద్ద అమౌంట్, ప్రతి ఒక్కరు కట్టారు సీఎం ప్లాను. అలాగే నిన్న జరిగింది ఏంటంటే మన ఎండి సార్ గారు ఎక్కడికి వెళ్ళారు? చెన్నై హైకోర్టుకి బెయిల్ అప్లై చేశారు. కానీ మనకి అది రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన వల్ల ఇంకా కాదు, మనం నేరుగా వెళ్ళి మన సమస్య ఏందో అక్కడే చెప్తాం అన్నది. మన సార్ చేసింది 100% నిజం, ఆయన చేసింది కరెక్ట్. అందుకనేసి మనకు వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అమౌంట్లు కట్టిన్నారో ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు వస్తాయా రావా అని ప్రతి ఒక్కరూ చాలా చాలా సతమతం అయిపోతున్నారు. ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందువలన ఇలాగే మన కంపెనీ మీద కేసు పెట్టిన అశోక్ శ్రీను అనే అతను కూడా చాలా వీడియోలు నేను నిన్న చూడడం జరిగింది. అన్ని వీడియోల్లో ఆయన చాలా ఉత్తమ మంత్రుడుగా, నేనే మంచివాడుగా అని మాట్లాడుతున్నాడు. అదంతా తప్పు. చేసింది మొత్తం అశోక్ శ్రీను అనే అతను చేయబట్టే ఇంత దూరం మన ఇది వచ్చింది. మనకి ఇంత కష్టం కూడా రావడానికి ఇది మన ఎప్పుడైనా విత్డ్రా పెట్టినప్పుడు మనకి శనివారం విత్డ్రా పెడితే సోమవారం, మంగళవారం, బుధవారం అంతా పడిపోతుంది. మన శనివారం అంటే మన సారు 4 రోజులు ముందుగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అమౌంట్ని. మన కంపెనీ అంత జెన్యున్గా పోతూ ఉండింది రన్నింగ్లో. అలాగే మన కంపెనీ మీద మొత్తం 6 కేసులు పెట్టారు. 5 కేసులు చిన్న, 1 కేసు ఇది AUW అని కేసు. దాంట్లో విచారణ జరుగుతుంది. 9వ తేదీ మొత్తం క్లియరెన్స్గా మనకి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చున్నారు. వన్ టైం ఆ రోజే బెయిల్ కూడా రావచ్చు, లేదా 19వ తేదీ ఖచ్చితంగా మనకి బెయిల్ వస్తుంది. సార్ బయట వస్తారు. బయట వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు అనేది క్లియర్ చేస్తారు. కంపెనీ అయితే 100% మీకు అందరికి అమౌంట్ ఇవ్వాలని చూస్తుంది. ఎక్కడా కానీ మన కంపెనీ ఎత్తేస్తారు, ఇది మూసేస్తారు అనేది లేదు. అర్థమైందా? జెన్యున్గా 2026లో మన కంపెనీ నెంబర్ 1గా చేయాలనేది మన ఎండి సార్ గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనకి అమౌంట్ అనేది వస్తుంది, కానీ ఒక 10 రోజులు కొద్దిగా లేట్ అవుతుంది. దాన్ని మనం నిలబెట్టిన వాళ్ళ సార్ నేను 2 నెలలు అన్నారు. ఆ 2 నెలలు అనే దానికి ఆ 2 నెలలకి ఎందుకు చెప్పారంటే, వన్ టైం AUWలో కేసు ఉంది కదా, ఇప్పుడు కేసు పెట్టారు, విచారణ జరుగుతుంది. మినిమం 2 నెలలు అవ్వచ్చు, మినిమం అంత పైన అయితే పెట్టుకోరు అక్కడ. అదంటే హైయెస్ట్ డేస్ ఒక 10 రోజుల్లో అయిపోవచ్చు, లేదా 20 రోజుల్లో బెయిల్ రావచ్చు. బెయిల్ వస్తే సార్ బయట వస్తారు. మన యాప్ మన కంటిన్యూగా రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు ఇస్తారు. ఎందుకంటే మన సారు చెప్పడం జరిగింది, మన కంపెనీ జెన్యున్ కంపెనీ. ఈ కంపెనీ ప్రతి ఒక్కరూ నమ్మండి. మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ఎవరు? అశోక్ శ్రీన్ అనేవాడు. ఫోన్ కాల్ చేయడం, మీకు కేసు పెట్టండి, మీ కాడ ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నది అని మనని రెచ్చగొట్టేదాన్ని చూస్తున్నారు. ఎవరైతే రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకండి, కేర్లెస్గా మాట్లాడి వదిలేయండి. అర్థమైందా? వదిలేసిన తర్వాతే వాడు భయపడతాడు. ఎవరు కేసులు మనం పెట్టకూడదు. మన సార్ చేసింది 100% కరెక్టు. మన కంపెనీ అయితే జెన్యున్ కంపెనీ. ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు వస్తుంది. కొద్దిగా లేట్ అయినా ప్రతి ఒక్కరికి అమౌంట్ వచ్చేదానికి సార్ ప్రయత్నిస్తున్నారు. ఇది ముఖ్యమైన విషయం, మీరు గమనించండి. ఇంకా ఎవరికైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి. దానికనేది రిప్లై నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ చెప్తాను. ప్రతి ఒక్కరు సఫర్ పడబోకండి. ప్రతి అమౌంట్ అన్నది 1,20,000 అన్నది పెద్ద అమౌంట్, అది నాకు తెలుసు. ప్రతి ఒక్కరు ఈఎంఐలు కట్టుకోవాలా, ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలా, ఫీజులు కట్టుకోవాలా. నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ ప్రాబ్లం చెప్తున్నారు. ఎవరు అయితే సఫర్ పడద్దు, అమౌంట్ వస్తుంది. ఇన్ని రోజులు ఓపిక పట్టారు, కొద్ది రోజులు ఓపిక పట్టండి. సార్ అక్కడికి వెళ్ళారు కాబట్టి ఏం చెప్తారో అక్కడ 9వ తేదీ మనకు వీరింగ్ వస్తుంది. బట్ 9వ తేదీ వీరింగ్ వస్తే 10, 11 కూడా బెయిల్ రావచ్చు. సార్ బయట వచ్చేస్తారు, మనకు అక్కడ క్లియరెన్స్ అవుతుంది. అది
అదే రన్నింగ్ అవుతుంటుంది, ఏది మన కేసు అనేది రన్నింగ్ అవుతుంటుంది, దాన్ని పోయి విచారించుకుంటుంటారు. ఈడబ్ల్యూ అంటే ఎక్కడ కానీ కంపెనీ మూసేయని మన లిస్టులో లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఎవరు సఫర్ పడద్దు. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మైవి3 గ్రూప్ సభ్యులకు అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ మీకు ఈ విషయం తెలియజేయాలనేసి ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. అందరికీ చెప్పలేను కదా, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి. ధన్యవాదములు.